సైడ్ నమస్కారం చెప్పండి. ఇవాళ మహాపర్వతమైనటువంటి రైతులంటే ఏకాదశి పర్వతం సందర్భంగా మన గొల్లపంద కాలనీ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఈ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం ఉత్తర ద్వారాన్ని ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు కాబట్టి మన ఆంజనేయ స్వామి వారికి ఉత్తర ద్వారాన్ని ఏర్పడిచి మెట్లు కట్టించి కమిటీ వారు ఇక్కడ ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ ఇక భక్తుల సహాయ సహకారాలతో తెల్లవారుతున్న అభిషేకాలు కూడా జరిగాయి. అభిషేకం తదనంతరం ఈ యొక్క పూజా కార్యక్రమం జరిగింది. తదనంతరం ఈ యొక్క స్వామివారికి ఇక పూజా కార్యక్రమం తర్వాత ఊరేగింపు కూడా ఉంటుంది. ఈ యొక్క స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని పలకి ద్వారా ఊరేగింపు కూడా జరుగుతుంది. ఈ స్వామివారికి పలకి కూడా ఉంది. భక్తులు కూడా వచ్చి స్వతహాగా వచ్చి మేము మోస్తామని చెప్పి రావడం కూడా చాలా విశేషం. భక్తులందరూ కూడా ఈ కాలనీ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలతో అలాగే గొల్లపంత కాలనీ ప్రజలందరూ అందరూ కూడా భక్తులందరూ సహాయ సహకారంతో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఈ అభయాన్ని చేస్తున్న సర్వవిధాల సహకారం కాపాడుతారని ఆశిస్తూ ఈ యొక్క కోరికలు కూడా జై 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 మహారాజ్కి మరి అభయాంజనేయ వారికి నారాయణ 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 అనుకోవాలి. వాళ్ళు ఏంటంటే చాలా పవిత్రమైన వైకుంఠ ఏకాదశి కాబట్టి హరే రామ నారాయణ వెంకటేశ్వర ముక్కోటి దేవతలు కూడా ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు మనకి ఆ దేవతలు కూడా విలీకృతం ఉంటారు. ఈ యొక్క పరమేశ్వరు కూడా ఆంజనేయ వారు కూడా పరమేశ్వరు యొక్క అమ్మవారు ఆంజనేయ స్వామి